లొల్లి పెట్టక ఇక లొల్లి పెట్టక నీ బిడ్డకు రాసిచ్చుకో ఏం చేసుకుంటావో చేసుకో. నేను నీకు లేడుకోవాలని అడిగిపోతా అక్క. చాలు మస్తు లొల్లి పెడుతున్నావు, పెళ్ళ మోగని మస్తు లొల్లి పెడుతున్నావు. రాకు మళ్ళీ ఒకసారి రాకు, ఇంటికి రాకు. తోలుకోబో కళ్ళే తెప్పించిన రెండు పెట్టలు చెప్పిస్తా. 2 పెట్టెలు నువ్వు 2 సీసాలు తెచ్చినా, నేను 2 పెట్టెలే కావాలి. 2 పెట్టెలు తెప్పిస్తా. నువ్వు 2 పెట్టెలు తెప్పించిన దాగా నేను 2 కలిసిసలు తెప్పించిన నేను నువ్వు ఖచ్చితంగా నువ్వు పొలం కోసమే వచ్చినవే. నువ్వు పొలం కోసమే వచ్చినావు. నువ్వు ఇట్లా చేస్తావే పొలం కోసం కాదు, నువ్వు పొలం కోసమే వచ్చినావు. నా పెళ్ళాంకి నాకు లొల్లి పెడతానికే వచ్చినావు. నువ్వు మామూలు ఆడదాని కాదు, నువ్వు పిలిపించిన నువ్వు అని. ఏడవకు పానం హుషారుందా? ఏడవకు ఎప్పుడు వచ్చినా మంచిగా మంచిగా నువ్వు చూపే మంచిగా ఉంది. ఏదైనా ఆడపిల్ల నద్దుగా మీద కోడంబర్లకు బాగుంటే మంచిగా ఉన్నాను అట్టుంటది. మూర్తి తిప్పి చూసినావా? వాళ్ళు కూడా పోతారు కదా, వాళ్ళు వదిలని కూడా దింపారు గట్టది. ఎందుకు అనిపిస్తుంది మరి? చూపిస్తలేడాడు? చూపిస్తలేడు బిడ్డ, పానం ఆలత లేదా, బలం లేకుండా గిట్లా మొత్తం మూడుతున్నాం మనిషివి. చేతనైతే లేదురా, చేతనైతే తినవలేదు ఇప్పుడు. యాడా ఇంకా ఇచ్చారు ఆయనక పెడతారు లేకపోతే ఊకుంటారు. సాబాని పక్కన చూస్తున్నారు. ఎప్పుడు చచ్చిపోతావా? అదే బిడ్డ, ఎప్పుడు పథకము పొలం అమ్ముతా, నువ్వు రాజిస్టర్ చేస్తావా లేదా, పొలం తీసుకుంటా, నేను అమ్ముకుంటా, రాజిస్టర్ చేస్తావా లేదా అని గంజి కూడా నాకు ఏడిపోతాడు. కథం అయి చేస్తుంది. గంజి వస్తా అట్లయితే బట్టవు లేకపోతే కిక్తావు. మరి 2 రోజులు అన్ని అడిగి తొలకపోతే వస్తావా? వస్తా బిడ్డ, వస్తా. ఆ పొలము మొత్తం నీకు రాసిచ్చి సచ్చేదాకా అన్నీ గంజి పోయి సచ్చేదాకా బంధువులు ఇచ్చా సరే. ఆ పొలం నీకే రాసిస్తే నీ తనే పత్తా. ఏమే ఎప్పుడు వచ్చారు? ఎట్లా వచ్చినావు? బస్కి వచ్చిన. మరి ఫోన్ చేయవా? ఎదురుగా వస్తుంది కదా బండి తీసుకొని. ఫోన్లో బ్యాలెన్స్ లేవు, అయిపోయినాయి. ఇప్పుడే అయిపోయినాయి. కాపే ఇట్రా ఇట్రా. కదా ఇచ్చినా తిన్నావా? ఏమన్నా నచ్చిండ్రా? కళ్ళు తీసుకొస్తాను. సరే కళ్ళు తీసుకొస్తాను. ఎప్పుడొచ్చింది? ఏం పంచాయతీ? మా పంచాయతీ పెడతారు ఇక. పంచాయతా? ఏం పంచాయతీ? పప్పే ఓ గిలాస్ देखो, गिलास देखो తినేదా? అయ్యో అమ్మా పప్పి కన్వై అక్కకి కన్వైరా అది దూరంగా అటు గైడ్లనే కొడతావా? ఆడుకోపో గిట్టు కూర్చుంది ఇంకానే అంత మంచిదా? మరి మరి 2 రోజులు దొరకపోతాడా? ఏడికే ఏ పని ఉంది మా అవ్వతోని. మస్తు పని. నేను ఒక మాటరా 2 రోజులు ఎంచుకొని మళ్ళీ అంటే నేను ఇప్పిస్తుంది నాయ్. కాదు, నీ ప్రేమ వేరు. 2 రోజులు అయితే నా ప్రేమ వేరు. కళ్ళు తాగు ఎండన వాడి వచ్చినావు అక్క.
దూపగున్నావు తాగు దుబ్బుకున్నావు ఏమైంది నేను అవుతున్నావు ఏమో ఈ చుట్టాలు వచ్చారని కళ్ళు తెచ్చినట్టున్నావు అగరాక వచ్చిందని కళ్ళు తెప్పించిన ఇక అట్లా మనదే ఫస్ట్ క్లాస్ ఉంటది కళ్ళు తాగే నేను మమ్మకాలు ఎరకలేదు ఇలా తాగే బిడ్డను చూసి లంచం చూసి మంచం వేసాను అన్నట్టు బిడ్డను చూసి ఇలా కళ్ళు చేస్తున్నా అయ్యో కళ్ళు నిన్న మొన్న దొరకలే కళ్ళు ఇది ఎక్కడ పాపం అది ఇట్లా నా చేసుడు కాదు నిన్న మొన్న దొరకలేదు అదేమన్నా తప్పుందా ఇయ్యలేదు ఇలా బిడ్డ వచ్చిందండి కళ్ళు తెప్పించి ఇక కళ్ళు ముసలిది కళ్ళు గిట్టిన పోస్తుందేమో మా అబ్బకి అన్నట్ట నీ కళ్ళదే మా అవ్వ కళ్ళు తాగితే పానం ఖరాబ్ అవుతుందని కళ్ళు తెచ్చేది రోజు అట్లు ఏదో ఒక 10 కళ్ళు తాగుతారు కానీ రోజు తాగుతారు ఆ కళ్ళు మాట్లాడద్దు అవ్వ బిడ్డ అయ్యా సార్ అరే నువ్వు చుట్టాల ముంగట ఎక్కిరించినట్టు చుట్టాలు బిడ్డనే మందోడు అక్కడే నేను కాదంటున్నా మరి బిడ్డకి ఏముంది తాగు తాగు నాకు నా పోసినట్టు నాకు ఇలా భూమి నేను మరి ఆ కోడలు అట్లనే చేస్తాయి అక్క తాగు మందిరా కద్దు నేను తెప్పిస్తాను నువ్వు తెప్పిస్తే కద్దు ఇదేమది కాకపోతే నేను బాగా నైడ నీకు ఎక్కలేదు రంగు నీకు ఎక్కలేదు అని గూరం నీకు ఎక్కలేదు అడుగుతాను నేను అడిగి ఏమి అడుగుతావు ఏమి అడుగుతావు సచ్చినట్టు అడుగుతావు నేను దొరకపోతా అడిగి తొలకపోతావు 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటావు ఆడికెళ్ళి మళ్ళీ దొబ్బి తోలుతావా మరి ఎట్లా ఏమన్నా వడిసి వచ్చినాయేమో తాగుతావు బుక్కడు తాగు కాలు మొక్కనే అవ్వ నేను చేసా బిడ్డ నీకు గున్నావు నాకు రాదు రో నీకు ముద్దారులు తర్వాత బుక్కడు బువ్వ తినమంటే తింటలేదే రోజు అంత మంచిగా ముద్దాడుతున్నావు మళ్ళీ కొడుకాలు పోస్తలేదు బంగారం అసలు కొడుకాయ పెట్టి ముద్ద వస్తుంది మొత్తం ఇది ఒక బుక్క ఎప్పుడు గట్టిగా అడుగుతాను కాదు నింపుకో ఎక్కడ అడుగుతున్నావు నువ్వు తాగినాక నేను నువ్వు పట్టుకో నేను తాగుతాను చూసినవా తాగేదా జీవే మాటలు మాత్రం మంచిగా మాట్లాడుతుంది అరే ఒక్కటి బుక్క పట్టుకున్నా టీ హట్ చల్తా తిక్కే మనిషిని అన్నం ఏమనుకున్నావు అన్నం మీద కాదే కోపము నేను ఈ డాక్టర్ పోతే తాగుతున్నా తాగు అయితే అయితే బుక్కడు తాగు 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 తాగుట్లా మనవాడు తాగు తాగుతాను కొడుకు మనసు కొట్టుకుంటా నువ్వు నీకు మాట్లాడడానికి తెలియదు అసలు కొట్టేసారి చంపినసారి కానీ భర్త కొడుకే కానీ కొట్టింటారు పడు అంటున్నావు అట్లా చెప్తానా అట్లంటే వద్దమ్మా అచ్చుల ముంగట ఎక్కిరించినట్టు తినేదా జీవే మింగేదా జీవే ఏం పోతలేదా కడుపులకు 2 మొగలు బిడ్డ ముంగట మీరు జాక్షన్ చేసుకుంటా ఇది ఇట్లా అది అట్లా మా అబ్బకి ఎంత పెడుతుర్రు ఏం కథను అన్నట్టు మంచిగా చెయ్యంగా దీనికి ఏమైతే అంత పెట్టుకుంటుంది అన్నట్టు అంటుర్రు మీరు సమాధానం చెప్తుర్రు కానీ యాడ ఒత్తన్నో గడ ఒత్తి నిత్తాకని కూర్చుకుంటా అప్పుడు 2 మొగలు ముచ్చట నేను ఊరికసాకను అనుకున్నావు నన్ను బులిగిస్తేనే నేను బులిగలు పడుతునుకుంటున్నా నేను బులిగిన వాడ నా కడుపులో ఎంత ఉన్నదో అయ్యతో నాకు తెల్లాలి ఇప్పుడు మాట్లాడిన బిడ్డ వచ్చింది బిడ్డ ముంగట మాట్లాడు ఏం మాట్లాడండి అక్కడ పొలమంటే అంచు కదా నువ్వు నేను మొత్తానికి నువ్వేం చేసేది నన్ను పొలము కొడుకు పేరు మీద రాయకపోతే ఇంకొక పేరు మీద రాస్తావే నేను అడిగేది ఏమది ఏమన్నా పొలం అడుగుతున్నావు కాదురా నువ్వు నా ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు నాకేం పెట్టింది ఏం పెట్టింది నీకు తెలియలేదు ఇప్పుడు పొలం ఎట్లా అనుకుంటావురా నాకు కడుపుతానికే తీర్చలేదు నీకోసం ఏం ఆలోచిస్తట్టున్నాను అంత నీ ఇష్టమేనా వాళ్ళు వచ్చేదాకా రాలేదు చెప్పేయలేదు మరి అక్కుందని చెప్పేది లేదా ఎట్లా పెట్టమంటావురా నేను వెళ్ళిపోయాను సంతకము అప్పటి కాలంలో పెళ్లి చేసిచ్చుడే ఎక్కువనే అర్థమైందా నాకు ఇప్పుడు కావాలి ఆస్తి కావాలంటే నడవదు అర్థమైందా నాకు ఇట్లా బిడ్డ ఉన్నది నా పెళ్ళామున్నాడు రేపు మా కొడుకో బిడ్డుకో కొడితే నాకు ఎన్నో ఉంటాయి ఇప్పుడు వచ్చి నువ్వు నేను సంతకం బిడ్డు కాబట్టి నీకెందుకు చెప్తానే వచ్చిన ఒక తెప్పించిన ఒక అల్సీజన్ తెప్పించిన తాగు ఇంత చికెన్ తెప్పిస్తా తినుకో అంతేగాని కాదు పెళ్లి ఏం పెట్టేసావు పెళ్లి ఏం పెట్టేసినావు నేను లాగు గీడికి లాగేసుకున్నానే అప్పుడు మాకేమేక ఏం చేసినావు చేసి ఇచ్చినాము అన్నీ అయినాయి ఇంకేమంది మళ్ళీ మొక్క పెట్టుకుని వచ్చాము అన్నట్టు మాట్లాడుతున్నా నాకేం పెట్టలేదు మరి స్వచ్ఛవాతంగా పెట్టాక తక్కువే అదే నాకుంటే నాకు నా అవ్వగారికి రాసి ఉండదు కదా నువ్వు ఇప్పుడు పొలం కోసం వచ్చినావా లేకపోతే సుష్పత్తానికి వచ్చినావా అందరూ కూటికి లేనోళ్ళే నీలెక్క పోవాలంటే నేను రోజు పోవాలి ఇక
నువ్వు రోజు పోవాలంటున్నావు, రోజు పోయి రోజు తెచ్చుకో. నేను అద్దంటున్నానా? నేను ఏడాదికి ఒక నడస్తా. రోజు పోవాలని అడుగుతున్నావు, రోజు పోయి రోజు తెచ్చుకో. నువ్వు కొట్లాడే నేను కొట్లాడతా. ఒక్కడే తమ్ముడు, నేను ఒక్కదాన్ని. నాకేం పెట్టిన ఏం పెట్టినా నీకేమన్నా చెప్పనా? అదే కాదే నువ్వు ఇట్లా మాట్లాడదు. నువ్వు నేను అడవిలో చూసినా కొద్దా నువ్వు అన్ని బిడ్డకే పెట్టుకోతావు. చూడు వదినే ఆ జమాన్లో అదే గొప్ప, ఈ జమాన్లో పెడతలేదు. నాకేం పెట్టిన ఏం పెట్టలేదు నీకెరకనా? పెట్టడానికి నా దమ్ము, ఇచ్చటానికి నా దమ్ము. మీరు ఎవ్వడేం తీసే కాశతో దంగేది లేదు, మాట్లాడేది లేదు. నా దమ్ము అంటున్నావు. మన హాస్పిటల్ అంటే ఎవరు చూపించు? ఏ పట్టణ వాళ్ళం పట్టదా, ఏ పట్టణ వాళ్ళు పెట్టించినావు? అబ్బో అని యాక్సిడెంట్ బంద్ చేయి. అంటే ఓడు ఇట్లా అనుకుంటా, ఇట్లా దవడ కింద వేసుకుంటావు బుక్కెలు. ఇంత బుక్తున్నా దాకా 10 రూపాయలు నువ్వు గన్నం మీద ఏంది నీది? నాకు ఎంతో కాదురా, మీరు ఇద్దరు కలిసి ఒకటై మొత్తం దాన్ని వేసుకోతే పెడతలేమా? తినంతే గంట గట్టిగా దాన్ని పుట్టుబడి అట్లా చేసుకున్నా. నా బిడ్డ ఎట్లా రాసిస్తావు పొలం ఆమెకు? చేతులతో ఎట్లా రాసిస్తావే పొలము? ఆమెకు ఎట్లా రాసిస్తావు? చేతులతో రాసిస్తా, చేతులతో లగ్గం చేసి చేతులతోనే రాసిస్తానని నేను చెప్పచ్చు. జోకులు మస్తే వేస్తున్నావు, అర్థమైందా? రేపే మోపో పోయేదానికి దీన్ని మాటలు మాట్లాడదు. చేస్తున్నావు అంటే ఓవరాల్ చేసి చేతుందా? నాకు నాకేమైనా వ్యక్తి ఉందా? నా లెక్క మా తాతది నీకొక్కరికే సొంతం కాదురా, ఇద్దరం పుట్టినాం తెలిసాను. ఈ ఆడ అయినా తెలుస్తుంది. నేను ఈ ఆడ పెట్టినా అవ్వను అయ్యేది ఒకపై ఆడ పెట్టినా తెలుస్తుంది. అది నీ ఇష్టం. మా అంటే కోర్టుకే పోతావు కదా, నువ్వు కోర్టుకే పోతావు కదా. కోట్లకే నలుగురు పెద్ద మనుషులు ఎట్లా చెప్తే కట్టిన సరే అవునా? నిజమే. మీ అక్కడికి ఏమి ఇయ్యకు, ఉత్తగా నీళ్ళు కొట్టంటే ఉత్తగా నీళ్ళు కొట్టు. ఇవి నీకు వచ్చిన మాటలా ఇంకోటి నన్ను నేర్పుతుండా నీకు? నేను పట్టుకొని వస్తున్నాం. ఎంతమంది చెప్పారు నాకు? అయ్యా అవ్వని ఎట్లా చూస్తే నాకు చెప్పారా? మంచిగా చూస్తే నేను ఎందుకు ఏం కావాలి నీకు? పొలం కాదా? నాకు పొలం ఎందుకు రాలని? మంచిగా చూస్తే నాకు పొలం చూస్తున్నా మరి కనిపిస్తలేదా? చూస్తున్నావు అన్ని చేరుతున్నాయి, ఏది ఎక్కలేదు. కనిపిస్తలేదా? ఈమె పానానికి కదా ముసద్ద అయింది ఇయ్యాల ఇంట్లో రేపు మంటలే ముసద్ద అయింది. నీకెందుకు 10 రూపాయలు జరదా, 10 రూపాయల కళ్ళు అంతే కదరా. బుక్కెడు పూప ఇంకేమన్నా అడుగుతుంది. అంటే ఇప్పుడు బుక్కెడు కళ్ళు తాగి బుక్కెడు జరద బుక్కి సావు అంటున్నావా? అవి మంచిగా నా పానానికి? అవురా, ఈయన కొత్తగా బుక్తలేదు. కొత్తగా బుక్క ఇగో ప్రాబ్లం చెప్పి రాదు వాళ్ళకైనా, అర్థమైందా? ముంగడ బుక్ కాదు తినద్దు, తినాలి అంతే. నువ్వు దానికి ఇయ్యాలా లేని నాకు అద్దు అద్దు అలవాటు చెయ్యాలి నేను పెట్టంటే అది దానికి ఆయన చచ్చిపోతా. అట్లా చచ్చే బదులు అట్లనే చావని నాకేం కాదు, నేను అట్లా చచ్చిపోతాను. నేను బుక్తా బుక్తే బుక్ నువ్వే రాస్తావు. నా పీకాలే పీకిన సార్ పీకిన సార్ అప్పటి నుంచి సావి అంటే ఏమన్నట్టు రోజు కళ్ళు రాతం పెట్టు ఒక్కడ మీరు తిన్నదాన్ని దాన్ని పెట్టు దానికి అలాగని పడుతుందారా? పుట్టిన దొడ్డుగైనావురా, పుట్టిన పెళ్ళం వచ్చిన పక్కలకు అయ్యను అవన్నీ దొరకపోతా. సగం పొలం నీకు సగం పొలం నాకు, ఖచ్చితంగా గంజి వస్తా. అయ్యక గంజి వస్తా. బాగా మాట్లాడతావు, అచ్చినతో పక్కన వెళ్ళిపో. ఇప్పుడు ఆమె నీ అవ్వని చూసుకోవటానికి రాలేదు, పక్క పొలం రాపించుకోవటానికే వచ్చిందని. నువ్వు మాత్రం ఆ చెప్పినట్టు వింటే నేను మాత్రం సంసారం చేసి ఆడదాని కాదు. ఇక నేను పోతా, ఇక నా బిడ్డను ఎట్లా నాటుతో నన్ను ఎట్లా నాటుతో తెలియదు. నాకు తెలిసే నువ్వు ఖచ్చితంగా నువ్వు పొలం కోసమే వచ్చినావే, నువ్వు పొలం కోసమే వచ్చినావు.
నువ్వు ఇట్లా చేస్తావే పొలం కోసం కాదు. నువ్వు పొలం కోసమే వచ్చినావు, నా పెళ్ళాంకి నాకు లొలి పెడతానికే వచ్చినావు. నువ్వు మామూలు ఆడదాని కాదు, నువ్వు పిలిపించిన నువ్వు అది నువ్వు తో పట్టుకొని గమ్ముడవు. నువ్వు అడవిలో అయితే తర్వాత నువ్వు శాపాలు బీపాలు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, గమ్మున వెళ్ళిపోను. ఇవన్నీ కాదు, నువ్వు నాకు అర్థమైందా? అయితే చెల్లి కట్ట పెట్టుకుని ఎట్లా పోతా సాగు మాస్తి వంచిస్తా సగం ఆస్తి వాళ్ళ కడుపుకు నిండా గంజి పోసి నేను సగం అడగకపోతుంది సార్ అడగకపోతుంది. పొలం లేదు ఏం లేదు పో, ఏ దారిని వచ్చినామో ఆ దారిని ఇంకా కళ్ళు తెప్పించండి మేము కళ్ళు. నువ్వు ప్రేమతో మరి అంత మాట్లాడదు, అర్థమైందా? కానీ నువ్వు పొలం కోసం వచ్చినావు అనుకోలేదు. నీవు కూడా మీ అలవాటు బాగానే ఉంది, తోలుకొని పోతున్నా. అచ్చినతో మనిషిని తోలుకొని పోతున్నా. నువ్వు దాని కడుపు నేను అన్నం పెడితే నేను ఆస్తి అడగకపోతుంటే గంజి అడగకపోతుంటే గుంజాను. మీ కళ్ళు నాకు కావాలన్నా నేనే తెప్పిస్తాను. నువ్వు ఒక సీసాలు 2 సీసాలు తెప్పించా మరి ఏమమ్మా ఎందుకు వస్తలేవు, ఎందుకు చేస్తలేవు? నువ్వు నేను కొట్టానమ్మా, మేము కుస్తీ పట్టినామా, కొట్లాడుతున్నామా అట్లనప్పుడు మరి ఏమమ్మా ఎప్పుడు వచ్చినా అని చెబుతాను దీన్ని ఇచ్చినావా? 7 కన్నా ఒక నోటు వచ్చి 60 పదలకు ఒక్క నోటు వచ్చిన కానీ నీకు బుద్ధి జ్ఞానం రాదా? ఇగో నువ్వు కోపం నా మీద ఉంటే నన్నాను, నా పెళ్ళం అన్నది. నేను చెప్పేది కూడా కాదు నీళ్ళు కాదు కళ్ళే తెప్పించిన కదా. 2 పెట్టెలు తెప్పిస్తా, 2 పెట్టెలు నువ్వు 2 సీసాలు తెచ్చినావా? నేను 2 పెట్టెలే కావాలి, 2 పెట్టెలు తెప్పిస్తా. నువ్వు 2 పెట్టెలు తెప్పించిన కాదా, నేను 2 కలిసిసలు తెప్పించిన నేను 2 సీసాలకి తెప్పించిన నీ నారు మాట్లాడు కొలికే నువ్వు గంట అన్నం పెట్టి వెళ్ళావు. నువ్వు అన్నం గిట్ట పెట్టి ఇంకెళ్ళావు అందుకనే అంటున్నా నేను. మరి ఇంత నీరు ముఖ్యమా? వాడు వచ్చింది కదా దూప కళ్ళు అయితేనే నువ్వు లొల్లి పెట్టక, ఇక లొల్లి పెట్టక. నీ బిడ్డకు రాసిచ్చుకుంటావా రాసిచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో. నేను నీకు లేటుకోవన్నా అడిగే పోతా. అక్క ఈ చాలు, మస్తు లొల్లి పెడుతున్నావు, పెళ్ళ మోగనికి మస్తు లొల్లి పెడుతున్నావు. రాకు మళ్ళీ ఒకసారి రాకు, ఇంటికి రాకు, తోలుకోబో. నీ పెళ్ళాన్ని చిన్నదాన్ని ఇంకా నేను కూడా చాలా ఒప్పుకోబట్టినా. రాగానే ఇట్ట దుక్కొని ఎప్పుడు వచ్చినావు గట్లే ఉంటదా? అలా దుక్కోదు, అన్న కూడా గట్ల ఉంటది. నువ్వు లేవు కదా నేను వచ్చినప్పుడు. అక్క ఎప్పుడు వచ్చినావు అన్న మాట ఎట్లుంటది? ఫోన్ తెలుసో తెలియకుండా చేసింది అనుకున్నా. నేను కూడా తోలుకొని పోతాను. ఎక్కిరియలేదురా, ఒళ్ళే పెట్టుకుంటాం. తప్పు మా అవ్వని చూస్తానికి రాలేను, భూమి పంచాయతీ కోసమే వచ్చినావు. ఇది కష్ట సిచ్యువేషన్ తెలిసింది కాబట్టి భూమి పంచాయతీ అడిగినా కానీ పొడుగు చేసినారు, పొడుగు చేసి చూస్తున్నారు మేము చేస్తే